దేవునికి స్తోత్రం. ఏదైనా ఆత్మస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనైతిని. ఎహెజ్కేలు గ్రంథం 37:1. ప్రియా ఆత్మస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవాదేవుడు ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, సర్వాధికారి అయిన దేవుడు ప్రభు హస్తము మన మీదకి వచ్చుట ఎంత చక్కటి అనుభవమో. ప్రవర్తకు ఎహెజ్కేలు మీద దేవుని హస్తం వచ్చినప్పుడు ఆయన ఆత్మవశుడయ్యాడు. అవును, ప్రభు తన చేతులుంచి మనను ఆశీర్వదించున్నాడు. కొత్త నిబంధన కాలమందు హస్తనిక్షేపణ గురించి చదువుచున్నాము. చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చుచున్నది. దేవదేవుని బిడ్డలారా, దేవుని హస్తం ద్వారా మనకి జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ కలుగుచున్నది. చాలామంది దేవుడు తనను ముట్టవలని కోరుచున్నారు. అలాగూ దేవుడు తాకినప్పుడు జీవింపబడుచున్నారు, దైవిక స్వస్థతను పొందుకొనుచున్నారు. దానికన్నా ఎక్కువగా ప్రభు హస్తం మన మీద ఉంచుట వలన కలుగు అనుభవం వేరు. అది మనలను ఎంతగానో బలపరిచి నడిపించును. అందువలన ప్రవర్త అయినను ఎలాగూ స్తుతించున్నాడో చూడండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించినవాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలం చేత చాచిన బాహు చేత భూమి ఆకాశం సూంచెతివి. నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదని ఇర్మియా 32:17 తెలియపరుస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుడికి సాధ్యం, సమస్తము సాధ్యం, అన్నీ సాధ్యమే. సమస్త కార్యము మన జీవితంలో చేయగల గొప్ప దేవుడు, మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం జరిగించగల సదయుడు ఆయనే. తన బాహుబలమును చాచి ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన యెహోవా కొత్త నిబంధన కాలమందు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన తన చేతులను చాచి అద్భుత కార్యం చేశాడు. కుష్ఠరోగులను ముట్టగా వారు స్వస్థత పొందారు. ఆయన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆశీర్వదించగా 5,000 మందికి ఆహారమయ్యాడు. నడువంగిన స్త్రీని ముట్టగా ఆమె చక్కగా నడిచింది. పేతురు అత్తగారు స్వరంతో పడి ఉన్నను ఆయన ముట్టగా లేచి పరిచర్య చేసింది. నేడును ఆయన హస్తము మీ మీదకి వచ్చిన ఎడల మీ జీవితంలో అద్భుతములు జరుగును, ఆశ్చర్యకరమైన కార్యములు, మహోన్నతమైన కార్యములు జరుగును. ప్రభు హస్తములు సృష్టించినవి, నడిపించినవి. అవి మీ కొరకు గాయపరచబడిన హస్తములు, మేకులు బిగించబడిన హస్తములు, యుద్ధము చేయు హస్తములు. ఆ హస్తములు క్రీస్తు మీ వైపు చాపి నా అరచేతులలో మిమ్మల్ని చెక్కియున్నాను ప్రేమతో చెప్పుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుడు తన అరచేతుల్లో మన చెక్కుగల సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు. మీ కన్నులు చూచిన ఆ గొప్ప బోధలను, సూచక్రియలను, మాత్కార్యములను, బహుబలమును, చాచిన చేతులను బాగా జ్ఞాపకం చేసుకోండి. ఆ దేవాదేవుడు, ఆ సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వకృపామయుడైన దేవుడు తన ఆత్మచేత మనల్ని బలపరచగల గొప్ప దేవుడు. పరిశుద్ధాత్మ అధికారంతో నింపబడండి. సర్వాధికారి అయిన దేవదేవుని యొక్క శాశ్వత కృపతో ముందుకు సాగండి. ప్రభువు నిరంతరం మీకు తోడేయండి. మీ పక్షాన ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మీ ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడిని యేసుక్రీస్తు నామములో తండ్రి ఆత్మవశుడుగా మమ్మల్ని చేసి ఆత్మఫలాలతో మేము నింపబట్టాన్ని మీ కృప దయచేయండి. బిడ్డలందరినీ ఆదరించండి, దీవించండి, బలపరచండి. బిడ్డలు ఏ అవసరాలు, అక్కర్లు, ఏ లోటుపాట్లు కలిగి ఉన్నారు, బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లు సవరించి బిడ్డలందరికీ జయం ఇవ్వండి, విజయం ఇవ్వండి. నీ నామ మహిమ కొరకు, మీ బిడ్డలను మాకు ఆశీర్వాదం కొరకు, మీ గొప్ప కార్యం, మేలైన ఘనమైన కార్యం జరిగించమని అడుగుచున్నాను. సత్యస్వరూపుడైన పరమ తండ్రి, దేవదేవ, బిడ్డలందరికీ నీ ఆశీస్సులు నిండుగా మెండుగా కుమరించండి. బిడ్డలందరినీ చేయబట్టి నడిపించండి. ప్రసన్నమైన ప్రతి మీ కార్యం మీ బిడ్డలకు దయచేయమని నా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభుపాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాను. దేవుడు నిత్యం మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.